ఇప్పుడు ప్రభుత్వాలు చేసే పనులతోనే నిజంగానే దీంట్లో ఏమన్నా జరిగిందేమో అనేది జనాలు కూడా అనుమానపడేలాగా ప్రభుత్వమే దానికి ఒక స్కోప్ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా హిల్ట్ పీ పాలసీ అని తీసుకొని వచ్చింది. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇండస్ట్రీస్ ఉన్న ఏరియానట అక్కడి నుంచి తీసుకొని పోయి ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించేస్తాం, దాన్ని మల్టిపుల్ జోన్లకి పర్మిషన్లు ఇస్తాము అని చెప్పారు. అయితే నిజంగా అట్లాంటిది చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేసే పనులు ఏముండాలి? ఎక్కువ పొల్యూషన్ ఏ ఇండస్ట్రీస్ నుంచి అయితే వస్తున్నాయో వాటిని ఫస్ట్ పంపించేస్తారు. ఎవరికైనా సరే ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఎక్కువ పొల్యూషన్ వచ్చేది ఫస్ట్ పంపించాలి కదా. మామూలుగా ప్రభుత్వాల ప్రాధాన్యత ఎట్లుండాలి? ఎక్కువ పొల్యూషన్ వస్తుంది ఫస్ట్ పంపించేద్దామని, తర్వాత మామూలుగా పొల్యూషన్లు ఉన్న లాంటి వాటిని ఇంకొకలాగా, తక్కువ పొల్యూషన్ వస్తున్న దాన్ని థర్డ్ కేటగిరీగా విభజించుకుంటే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇవాళ బొల్లారం లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలనేమో వదిలేసి పటాన్ చెరు లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలనేమో మల్టిపుల్ జోన్లకి పర్మిషన్లు ఇవ్వడంతో ఇంకొకసారి మళ్ళా అనుమానాలు అయితే బలపడతాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న ఏరియా బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా. కానీ ఆడ అసలు గవర్నమెంట్కి వైబుల్ అయితే లేదు, అక్కడ రేటు తక్కువ ఉంది అనే దాంతో దాన్ని విడిచిపెట్టి ఇంకొక 22 ఏరియాలని మాత్రం ఐడెంటిఫై చేసిరు. మరి ప్రభుత్వాలు పొల్యూషన్నే కారణంగా అనుకుంటే కనుక ఫస్ట్ పోవాల్సింది ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలు బొల్లారం లాంటివి కదా. మరి వాటిని ఎందుకు తగ్గించి వాటిని తప్పించి మిగతా వాటిని ఊరవతలకి పంపిస్తున్నారు? ఇక చూసే జనంకి కూడా అర్థమవుతుంది కదా ఓపెన్గా. అంటే ఇక్కడ ఏదో వాళ్ళకి వర్కౌట్ అయితే లేదు, వర్కౌట్ అయ్యే ఏరియాలని మాత్రం పంపిస్తుర్రు అనేది. ఇప్పుడు చదువుకోనోళ్ళకి చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా అసలు ప్రభుత్వం ఎందుకోసం పాలసీ తీసుకొచ్చింది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి ఓ ప్రతిపక్షాలు లేకపోతే మేధావులు ఎవరో జనాలని అవేర్నెస్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్న జనాలకు ఎవరికైనా సరే అర్థమయ్యేటట్టు ఉంది. ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు, దాని వెనకాల ఏదో ఉంది, నిజంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న లెక్క దీని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది చాలా క్లారిటీగా ప్రభుత్వం వేస్తున్న స్టెప్స్ని బట్టి మనకు అర్థమవుతుంది.